రివ్యూ ఆఫ్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. సినిమా చూసిన తర్వాత సినిమా నాకు నచ్చింది. ఎందుకు నచ్చిందో రివ్యూ చెప్పే ముందు మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్‌ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. రివ్యూ అయితే పూర్తిగా వినండి. ఫస్ట్ ఈ సినిమా తీసిన డైరెక్టర్‌కి నేను థాంక్ యూ చెప్తాను. ఎందుకంటే రీసెంట్ టైమ్‌లోనే వచ్చిన ఒక మంచి క్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్ తెలుగు మూవీ అని చెప్పాలి. అంతే. ఇదొక ఫీల్ గుడ్ మూవీ అయితే కాదు. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ అని అన్నాను. ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అంటే కొన్ని కమర్షియల్ ఫైట్స్ కానీ, ఓ 2, 3 సాంగ్‌లు యాడ్ చేసి, డబుల్ మీనింగ్ డైలాగులు పెట్టేసి, అలాంటి సినిమా అయితే కాదిది. అసల కమర్షియల్ జోలికి వెళ్ళకుండా డైరెక్టర్ చెప్పాలనుకున్నది చిన్న కాన్సెప్ట్ తోటి సినిమాని ఎమోషనల్ సీన్స్‌ని, అలాగే కొన్ని లవ్ సీన్స్‌ని యాడ్ చేసి, అక్కడక్కడ కొంచెం కామెడీని పెట్టి సినిమాని తీశారు. సో, స్టోరీ చాలా సింపుల్. టైటిల్‌లోనే ఉన్నది 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' అని. హీరో ఒక ఫోటోగ్రాఫర్. ప్రతి పెళ్ళిల్లోని ఫోటోలు, అలాగే వెడ్డింగ్‌కి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది చేస్తాడు. అలాగే తనకొక కాంట్రాక్ట్ అయితే వస్తుంది. ఒక పెద్ద మనిషి దగ్గర నుండి. ఆ కాంట్రాక్ట్‌లోని ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది చేస్తాడు. ప్రీ వెడ్డింగ్ షూట్ చేసిన తర్వాత తన దగ్గర ఉన్న ఒక చిప్ అనేది పోతుంది. అంటే షూట్ చేసిన మొత్తం స్టోర్ చేసుకోవడానికి ఒక మెమరీ కార్డ్ అనేది ఉంటుంది కదా! అది మిస్ అయిపోతుంది. తర్వాత ఎదురైన సిట్యుయేషన్స్ ఏంటి? మధ్యలోని ఈ లవ్ సమస్య ఏంటి? అన్నదే స్టోరీ. చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ థియేటర్‌లో చూస్తే చాలా అంటే చాలా అక్కడక్కడ నవ్వులు, అక్కడక్కడ కొంచెం ఎమోషనల్‌గా చాలా క్లీన్‌గా, పర్ఫెక్ట్‌గా ఎళ్ళిపోతుంది. అంటే మనం సినిమా చూసిన తర్వాత సాటిస్ఫై అవుతాం. బాగుంది. పర్వాలేదు. సినిమా బాగుంది. మన టికెట్‌కి వర్త్ అని అనిపిస్తుంది. కొంతమందికంటే ఇలాంటి సినిమాలు ఓటీటీలో చూడాలని అనుకుంటారు. అంటే టైం పట్టదు. పెద్ద గ్యాప్ కూడా రాదు. ఓటీటీలో రిలీజ్ చేసినా మంచి సక్సెస్ అయితే వస్తుంది ఈ సినిమాకి. ఎందుకంటే ఇది ఒక ఓటీటీ ఫిల్మ్ అని చెప్పాలి. అలాగే థియేటర్ ఫిల్మ్ అని చెప్పాలి. థియేటర్‌లో చూసినా పర్లేదు. ఈ సినిమాని ఓటీటీలో చూసినా పర్వాలేదు. ఇంకా యాక్టర్ విషయానికొస్తే 'తిరువీర్' అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ 'రోహన్' ఈ ఇద్దరు కూడా ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ వాళ్ళకిచ్చిన రోల్స్‌లోని వాళ్ళు బాగానే పెర్ఫార్మన్స్ చేశారు. తెలుసు కదా! ఓవరాల్‌గా ఈ సినిమా రివ్యూ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్‌లోని అక్కడక్కడ చిన్న ల్యాగ్ అనేది ఉంటుంది. అది కూడా పెద్ద మీకు బోర్ కొట్టదు ఎక్కడా కూడా. ఇంకా ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ ఏదైనా ఉన్నదంటే 'సురేష్ బొబ్బిలి' అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి మ్యూజిక్‌ని అందించారు. తన మ్యూజిక్ తోటి కొన్ని సీన్స్‌ని బాగా హైలైట్ చేశారు. ఓవరాల్‌గా ఈ సినిమాకి నేను 5కి 2.8 ఇస్తున్నాను.